మిత్రులారా అందరూ జాగ్రత్తగా వినండి. చెప్పండి. మనం ఇక్కడికి డాన్స్ చేయడానికి రాలేదు. మరి 350 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక జబర్దస్త్ అనే కామెడీ షో ఉందంట. దానికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం. మిస్టర్ గి, ఈ ఆకులు, అలములు, ఈ చెట్లు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అప్పట్లో బట్టలు లేనప్పుడు ఇవే కట్టుకుని తిరిగేవారు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి కూడా తీసి మళ్ళీ అవే గట్టి పంపిస్తాయి. ఎగస్టాల్ చేయమాకండి, నమూనాలు వెతకండి. ఓకే, కమాన్. ఓ మై గాడ్, 350 సంవత్సరాలు రాఘవ. రాఘవ అలాగే ఉన్నాడు. నమస్తే మేడం. నమస్కారం. నమస్తే సార్, వెల్కమ్ టు జబర్దస్త్. 350కి అర్థం తెలుసా మేడం? మోడీ హైట్ 50 ఏజ్. ఎవరు మీరు? ఎందుకు ఎక్కడికి వచ్చారో చెప్పండి. మేము జలగా కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా. నేను బొటానికల్ ప్రొఫెసర్. ఇక్కడ ఒక బొటానికల్ క్యాంప్ నిర్వహించడానికి వచ్చాం. బఠానీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నావు, నువ్వు బొటానికల్ ప్రొఫెసర్ ఏంట్రా? మా సంగతి సరే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? కాలుష్యం ఎక్కువైపోయి జనాలను వదిలేసి వనాల మీదకి వచ్చాను. మేము కూడా ఇక్కడ వనాల్లో జరిగే తీసుకెళ్లి జనాలకు చెప్పడానికి వచ్చాం. ఏం చెప్తారు? జబర్దస్త్ అని ఏదో ఒక షో ఉందంట కదా సార్, ఇంత ముందు 350 సంవత్సరాలు. జబర్దస్త్ ఏమైంది? జబర్దస్త్ అనేది ఈ భూమి మీద 350 సంవత్సరాల క్రితం ఒక వినోదభరితమైన కార్యక్రమం. అందులో కళాకారులు ఎంతో ప్రమాదకరమైన వ్యక్తులు. అందులో మొదటవాడు ఎవడో తెలుసా? ఎవరు? గాలి వస్తుంది, గాలి వస్తుంది, సుడిగాలి. అంటే సుడిగాలు సుధీర్ అనే కళాకారుడి మీరెందుకురా భయపడతారు? సుధీర్ అన్నారు కదా సార్. అతను గురించి కుర్రాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, అమ్మాయిలు భయపడాలి. మరి నేనెందుకు భయపడ్డానో తెలుసా? చెప్పండి. డెప్త్ కోసం, ఎఫెక్ట్ కోసం. ఈ సుడిగాలి సుధీర్ అనే అతను ఈ స్కిట్ లో పంచులు వేసేవాడా? దానికోసం ఆటోని పెట్టుకున్నాడు. గెటప్ వేసేవాడా? దానికోసం గెటప్ సీన్ పెట్టుకున్నాడు. పోనీ ల్యాగ్ చేసేవాడా? దానికోసం సన్నీ అనే స్లీపింగ్. కనీసం యూట్యూబ్ లో అయినా ఫేమస్ అయ్యాడా? దానికోసం ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు. ఇంతగా ఆయన ఏం చేసేవాడు సార్? ఏం చేసేవాడా? టన్ టన్ టన్. ఇలా చేసి చెక్కులు తీసుకుని వెళ్ళిపోతుండేవాడు. చెప్పండి సార్. ఆది అనేవాడు స్కిట్లు చేసేవాడు. మొట్టమొదట ఆబీ టీంలోకి వచ్చినప్పుడు దూదిలా ఉండేవాడు. తర్వాత లీడర్ అయి సూదిగా మారి అతన్నే గుచ్చడం మొదలు పెట్టాడు. ఆది అనేవాడు స్కిట్ బిగిన్ అవ్వగానే అనసూయను గోకేవాడు. స్కిట్ మధ్యలో మర్చిపోయినప్పుడు బుర్ర గోక్కుంటుండేవాడు. అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు. గురుగారు ఆయన పంచలేం వేసేవాడు కదా? ఎందుకు వేసేవాడు కాదు, ఒకరోజు ఎర్ర పంచి, ఒకరోజు పచ్చ పంచి, ఇంకో రోజు కుంకుమ రంగు పంచి వేసుకుంటుండేవాడు. ఆది గురించి పక్కన పెడితే వెంకీ మంకీ గురించి తెలుసుకోవాలి సార్. రాసుకోరా, రాసుకో. మంకీస్ గురించి అందరికీ తెలుసు గానీ వెంకీ గురించి యాంకర్ కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే వెంకీ చేతిలో ఉన్న బంకీయే బాగా ఫేమస్ అయ్యింది. ఈ వెంకీ అనే కళాకారుడి టీంలో జీవన్ అనే ఇంకో కళాకారుడు ఉండేవాడు. అతడికి మరో పేరే ఎర్రబాబు. అతడికి మరో పేరే ఎరుపు. వెంకీ టీంకి అతడే మెరుపు. ఒక్క మాటలో చెప్పాలంటే వెంకీ టీంకి జీవనే జీవనోపాధి. ఆయన లేకపోతే టీము సమాధి, టీము సమాధి. యాంకర్ గురించి చెప్పాలి కదూ. 350 సంవత్సరాల క్రితం జబర్దస్త్ అనే కార్యక్రమంలో అనసూయ అనే పిల్ల ఒక ఆవిడ యాంకరింగ్ చేస్తుండేది. ఆల్రెడీ ఆవిడికి 2 పిల్లలు. తన డాన్సులతో అందరినీ ఉర్రు తొలగించేది. తన వాడి వేడి మాటలతో ఆడి కూడా కొనేసింది. ఈవిడ అందంలో గ్రేటెస్ట్, హైట్ లో ఎవరెస్ట్. అంత ఎత్తుకెదిగిందంటే ఆవిడ జబర్దస్త్ లో అందరినీ తలెత్తుకునేలా చేసింది.
తల కిందకి దించండి. ఓ మీరు ఎక్కడ ఉన్నారు కదా ఆ, మీ బ్యాక్ ఏంటి అంత ఉంది? నువ్వు ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకోవడానికి వచ్చావా, నా బ్యాక్ గురించి తెలుసుకోవడానికి వచ్చావా? సారీ సార్. కొడితే బ్యాక్ పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? రాకేష్ ఉండేవాడు, రాకేష్ ఆయన గురించి ఏమైనా చెప్పండి సార్ ప్లీజ్. అతను చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతున్నాడా, స్కిట్లు చేస్తున్నాడా అర్థమయ్యేది కాదు. ఇసుకల్లో గూడ్లు కట్టుకునే పిల్లలను తీసుకొచ్చి మణికొండలో మేడలు కట్టేశాడు. నెల నెల పసిపిల్లలకి పాల డబ్బాలకి డబ్బులు ఇచ్చి ఇంట్లో పాలు పొంగించుకున్నాడు. సార్ సార్ ఇవన్నీ కాదు కానీ నాగి ఆయన ఒక టాలెంటెడ్ పర్సన్ ఉండేవాడు కదా సార్, ఆయన గురించి కాస్త చెప్తా సార్. నాకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది. పాట అయ్యండి సార్. ఇప్పుడు చెప్పండి సార్. నాగి అనే వ్యక్తి ఉండేవాడు కదా సార్. ఉండేవాడు అంతే, ఉండేవాడు అంతే. అంటే వాడు ఏం చేసేవాడు కదా? తెల్లవార్లు తాగి అటు ఇటు ఊగి నోటుకొచ్చింది వాగి తెల్లారగానే షూటింగ్ వచ్చేవాడు. సొంత టీము రాకెట్ రాఘవ టీం వదిలేసి పల్లి వెలుగు బస్సుల ప్రతి టీముకి తిరిగేవాడు. తిన్నాక రాకెట్ రాఘవ రూమ్కి వచ్చి పడుకుని స్టేజ్ ఎక్కాక స్కిట్ ను పడుకోబెట్టేవాడు. అయితే ఇప్పుడు జబర్దస్త్లో ఇంకా చెప్పుకోదగ్గ ఏం లేవన్నమాట. అయితే పేరు. ఉన్నాడు, ఒకడున్నాడు. అతడే జబర్దస్తికి సుప్రీం. అతడు జబర్దస్తికి విన్నర్. అతడు జబర్దస్తులో ఉంటే ప్రతి ఇంట్లో చిత్రలహరి. అతడు జబర్దస్తులో ఉంటే ప్రతిరోజు పండగే. అతడే రాకెట్ రాఘవ. ఏంటి వెళ్ళిపోతున్నారా? అలాగంటే ఏం చేయమంటారు? వెళ్ళండి, రేపటి నుంచి నా టీంలో కొత్త. మనిషికి ముఖ్యం ఆహారం, మల్లెమాలకు రాకెట్ రాఘవ మణిహారం. అతను గురించి చెప్పాలంటే గంజాయి వనంలో తులసి మొక్క. తొక్కేం కాదు. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి రండి. 400 ఎపిసోడ్ వస్తుంది. ఇలా ఉంటే ఇంకా 500 ఎపిసోడ్ల తర్వాత మొయ్యండి. అలా కాదు, ఆగండి. 350 సంవత్సరాల తర్వాత